అసలు వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల్లోనే ఎందుకు వెళ్తారు? ఇంకా చాలా కొండలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా వెలిసి ఉండొచ్చు కదా. ఈ తిరుమల కొండల్ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా అండి? ఒకానొక సమయంలో ఏదైతే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఏకాంత సమయంలో ఉండేటప్పుడు ఏదైతే ఆదిశేషువు కాపలా ఉంటాడనమాట. ఎప్పుడైతే ఆదిశేషువు కాపలా ఉన్నాడో వాయుదేవుడు వస్తాడు స్వామిని దర్శించుకుందామని. వాడు ఆదిశేషుడు చెప్తాడు, ఇప్పుడు లేదు స్వామి ఏకాంత సభలో ఉన్న తర్వాత రా, ఇప్పుడు దర్శించుకోవడానికి అవ్వదు అంటారు. దానికి వాయుదేవుడు ఒప్పుకోడు అనమాట. ఇద్దరు గొడవ పడతారు. అప్పుడు ఏదైతే ఆదిశేషుడు ఏం చేస్తాడంటే మేరు పర్వతానికి చుట్టుకుంటాడు అనమాట. వాయుదేవుడేమో గాలితో ఊది ఊది ఎగిరించేద్దామని అనుకుంటాడు, కానీ ఆదిశేషుడు గట్టిగా పట్టుకుంటాడు అనమాట. ఇలా చాలా సమయం గడుస్తూనే ఉంటుంది. ఒకనొక సమయంలో ఇంకా వాయుదేవుడు గాలిని వద్దాం ఆపేస్తాడు అనమాట. అప్పుడు ఆదిశేషుడు అనుకుంటాడు ఇతని శక్తి అయిపోయింది, అందుకే ఆపేస్తాడని చెప్పేసి ఆ మేరు పర్వతాన్ని వదిలేస్తాడు అనమాట. అప్పుడు ఒకేసారి వాయుదేవుడు ఊదేస్తాడు అనమాట. అప్పుడు ఈ తిరుమల కొండలు ఏవైతే ఉన్నాయి స్థానం ఉంది చూడండి, ఇక్కడ వచ్చి పడిపోతాడు అనమాట. అప్పుడు చాలా బాధపడతాడు. అప్పుడు దేవతలందరూ కూడా వస్తారు, నువ్వేం బాధపడకు, మీ స్వామి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ముందు పంపించారు, నువ్వు 7 కొండలుగా మారు, శేషాద్రి శిఖరాలుగా నువ్వు మారు, స్వామి ఇక్కడ వచ్చి వెలుస్తారని చెప్తారనమాట. మరి ఇంకొక కథ కూడా ఉందండి. ఈ కథలో ఏం చెప్తారంటే సాక్షాత్ శ్రీమన్నారాయణే ముందు పంపించాడు ఆదిశేషువు అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఏది 7 కొండలు ఉన్నాయో సాక్షాత్గా ఆదిశేషువే అనమాట. కాబట్టి మనం గౌరవించాలి, వాటికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, చెప్పులు వేసుకొని తిరగకూడదు అనమాట. ఓం నమో వెంకటేశాయ.